ఇటీవల వివాదాస్పదమైన ఈద్గా మైదానంపై కోర్టు నుండి క్లియరెన్స్ రావడం సంతోషదాయకమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రార్థనలకు ముందు కోర్టు స్టే ఇవ్వడంతో పోలీస్ పహారాతో ప్రార్థనలు చేయకుండా అడ్డుకున్న విషయం విదితమే. భువనగిరి పట్టణంలోని రెండవ ఈద్గా మైదానం చెరువు కట్ట కింద వక్ఫ్ బోర్డు సంబంధించిన విషయంలో కొంతమేరకు వివాదాస్పదమైనప్పటికీ ప్రస్తుతం బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడానికి సానుకూలంగా అనుమతులు రావడం, అంతేకాకుండా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎమ్మెల్యే సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బక్రీద్ పండుగ పరిరక్షించుకొని ముస్లిం సోదరులకు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఇతర సంబంధిత అధికార యంత్రాంగానికి ఆదేశించారు. అంతేకాకుండా పనులు త్వరలో పూర్తి చేసేందుకు మున్సిపల్ చైర్మన్, ప్రాంత కౌన్సిలర్ పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగిలపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులా వెంకటేశ్వర్లు, నాయకులు ఫకీర్ కొండలరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి బక్రీద్ సందర్భంగా ప్రార్థనల కోసము అన్ని ఇక్కడ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి లేదా అని చూడడానికి వచ్చినాం. కమిషనర్ గారికి కూడా చెప్పినాం. మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్ ఆల్రెడీ దీని విషయంలో పూర్తి స్థాయి కార్యక్రమాలు చేస్తున్నారు. వైస్ చైర్మన్ గారు కూడా. సో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. మరి ఇది ఇంకొకటి ఒక శుభవార్త ఏంటంటే, ఈ రెండో మైదాన్ ఏదైతుందో ఈద్గా మైదాన్ కోర్టు నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. ఈ భూమి వక్ఫ్ బోర్డుకే చెందుతుంది అనేది కోర్టు నుంచి వచ్చింది. సరే, ఇంకేమన్నా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఉంటుండొచ్చు కొంతకాలం. బట్ ఓవరాల్గా ఇది వక్ఫ్ బోర్డుది అనేది డైరెక్షన్ వచ్చింది. వక్ఫ్ బోర్డు ఇక ఈద్గాకు రెజల్యూషన్ పాస్ చేసి ఇవ్వాలి. ఇస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఏమైనా వసతులు, ఇట్లా కాంపౌండ్ వాల్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ లోపల మనకు ప్రేయర్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సో చాలా సంతోషం. మరి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా 2 రోజుల ముందే ఈ ఆర్డర్ రావడం చాలా శుభ సూచకం. మరి అల్లా దయతోటి ఈ యొక్క కార్యక్రమం అయిందనుకుందాం. మరి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాం.